యాంగ్రీ విత్, యాంగ్రీ అట్, అగ్రీ విత్, అగ్రీ టు. సో ఏది ఎప్పుడు యూజ్ చేయాలో మనం ఈరోజు చూద్దాం. ఆ రెండు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి కదా. మనం ఆల్రెడీ పార్ట్ 1లో ఏ వర్డ్స్కి అయితే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయో అవి నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎట్ గురించి చూద్దాం. ఎట్ అనేది ఏ వర్డ్స్కి వస్తుందో చూద్దాం. అరైవ్డ్ ఎట్, సో అరైవ్డ్ ఎట్. నెక్స్ట్ డిపార్టెడ్. డిపార్ట్ అంటే బయలుదేరడం, స్టార్ట్ అవ్వడం అలా అంటాం కదా. సో డిపార్టెడ్. ఎయిమ్డ్ ఎట్, గుడ్ ఎట్, లాఫ్డ్ ఎట్, స్మైల్డ్ ఎట్, గ్లాన్స్ ఎట్. గ్లాన్స్ అంటే మెరుపు, చూపు అలా వస్తుంది. నెక్స్ట్ డ్రాగ్ ఎట్. గేజ్ ఎట్. గేజ్ ఎట్ అంటే తదేకంగా చూడడం అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గెస్ ఎట్, బ్యాడ్ ఎట్, ఎనాయిడ్ ఎట్, యాంగ్రీ ఎట్, స్మైల్డ్ ఎట్, సర్ప్రైజ్డ్ ఎట్, ఆస్ట్రోనైజ్డ్ ఎట్ అంటే ఆశ్చర్యపోయారంటాం కదా. సో ఈ వర్డ్స్ అన్నిటికీ కన్ఫామ్గా ఎట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విత్. విత్తో వచ్చి వర్డ్స్ ఏంటో చూద్దాం. సప్లై విత్, అక్వైంట్ విత్. అక్వైంట్ అంటే పరిచయం అంటాం కదా. సో అక్వైంట్ విత్, అగ్రీ విత్, యాంగ్రీ విత్, ఎక్విప్డ్ విత్ అంటే సిద్ధం అవ్వడం, సన్నద్ధంగా ఉండడం. సో అలాగా ఎక్విప్డ్ విత్. అసోసియేట్ విత్, సాటిస్ఫై విత్. నెక్స్ట్ వన్ కంప్లై విత్. నెక్స్ట్ ప్లీజ్డ్ విత్. ప్లీజ్డ్ అంటే సంతోషం, సంతృప్తి అలా వస్తుంది. నెక్స్ట్ పాపులర్ విత్, బిజీ విత్, కోప్ విత్ అంటే భరించవలసిన అనే మీనింగ్ వస్తుంది. కోప్ విత్. ఇవన్నీ విత్తో వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్. ఇండల్జ్డ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్, రిజల్టెడ్ ఇన్, ఎక్సెల్ ఇన్, ఎఫిషియంట్ ఇన్, ప్రాంప్ట్ ఇన్, సక్సీడ్ ఇన్, ఫెయిల్ ఇన్, రిచ్ ఇన్, పూర్ ఇన్, స్ట్రాంగ్ ఇన్, వీక్ ఇన్. సో ఇవన్నీ ఇన్తో వస్తాయండి. ఒకసారి చదివితే రావు, ఒక 2-3 టైమ్స్ మనం ఈ బట్టి పట్టాల్సిందే, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నాయి కదండి, అవి చూద్దాం. యాంగ్రీ ఏ టైంలో వస్తాయి? యాంగ్రీతో విత్ వస్తుంది, ఎట్ కూడా వస్తుందండి. విత్ ఎప్పుడు వస్తుంది? పర్సన్ వచ్చినప్పుడు వస్తుంది. పర్సన్ యొక్క బిహేవియర్ మీద మనకు కోపం వస్తే కనుక అప్పుడు ఎట్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ యాంగ్రీ విత్ ఆర్ ఎట్ మీ. సో నా మీద తను కోపంగా ఉంది కదా, సో నేను పర్సన్ కదా, సో ఇక్కడ ఏమొస్తుంది? ఆన్సర్ అనేది విత్ వస్తుంది. ఐ ఆమ్ వెరీ యాంగ్రీ విత్ ఆర్ ఎట్ హెర్ బిహేవియర్. బిహేవియర్ మీద కోపంగా ఉంటే ఇక్కడ ఎట్ వస్తుంది. అర్థమైంది కదండి. యాంగ్రీకి విత్ ఎట్ ఎక్కడ వస్తాయో. నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రీ. అగ్రీ కూడా అంతేనండి. అగ్రీకి పర్సన్స్ వచ్చినప్పుడు విత్ వస్తుంది, అదే ప్రపోజల్ వచ్చినప్పుడు టు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ అగ్రీడ్ విత్ ఆర్ టు మీ అంటే పర్సన్, మీ అంటే నేను కదా, సో ఇక్కడ విత్ వస్తుంది పర్సన్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్, ఐ విల్ అగ్రీ విత్ ఆర్ టు హెర్ ప్రపోజల్. ఇక్కడ ప్రపోజల్ అని ఉంది కదా, సో ఇక్కడ టు వస్తుంది. అంతేనండి. ఇంకా రిమైనింగ్ ఉన్నాయండి, అవి నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం పార్ట్ 3లో. మీకు కానీ నా ఛానల్ వల్ల యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్